అభి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు. అభి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఊరు పేరు తెలియని అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. తూర్పు గండ్లూరు కాలనీ వారికి సమాచారం మేరకు మృతి చెందిన వృద్ధురాలు సుమారు 12 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంది అని, ఆమెకు మాటలు రానందున మూగమ్మ అని అక్కడ పిలుస్తూ ఉండేవారు అని, మరియు జీవనోపాధి నిమిత్తం పొలం పనులకు వెళ్తూ ఉండేదని, ఆమె అలా జీవనం కొనసాగిస్తున్న సమయంలో కరోనా సమయంలో ఆమెకు 2 కళ్ళు పోయాయని, ఇరుగు పొరుగు వారు మరియు ఎవరో ఒకరు ఆమెకు భోజనం ఏర్పాటు చేసేవారని అక్కడున్న స్థానికులు తెలిపారు. అంతలోనే అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది అని, ఆమెకి ఎవరూ దిక్కులేరు అని అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్ విజయబాబుకు తెలుపగా అక్కడికి వెళ్లి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ విజయబాబు మాట్లాడుతూ, అనాథులను అభాగ్యులను ఆదరించడం, అన్నం పెట్టడం మరియు అంత్యక్రియలు చేయడం మహా పుణ్యకార్యమని, అలానే ఎవరూ లేకుండా మరణించిన వారికి మేమున్నాము అంటూ అనాథగా కాకుండా సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ మానవత్వం కలిగిన మాకు దైవానుగ్రహంతోనే కార్యక్రమాలన్నీ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతేనా?